నేనేదో సరదాగా అన్నాను. ముందు గంగబాబుకి పెట్టి శివ, మీరంతా తిన్నాక అప్పుడు నేను తింటాను. గంగా, ఈరోజుతో నీ పని అవుట్. ఈ కేక్ తిని నీ చెల్లెళ్ళు, నా చెల్లెలు అందరూ నీతో పాటే వస్తారు. పైన నరకంలో వీళ్ళందరినీ నువ్వు సంతోషంగా చూసుకుంటావో బాధపడతావో నీ ఇష్టం. ఇప్పుడైనా కేక్ తినన్నయ్యా. అయ్యో పర్వాలేదు శివ, మీరు తిన్నారు కదా అదే సంతోషం. నాకు స్వీట్ పెద్దగా తినాలని అనిపించదు. ఆ కేక్ ఎవరు తినకనమ్మా. ఏమైంది బావా? అందులో ఎవరో విషయం కలిపారు. మై గాడ్, విషం? నాకు కూడా కడుపులో తిప్పుతుందన్నయ్య. నాగవల్లి, అయ్యో మనం చనిపోతే చనిపోతాం, కానీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా ప్రమాదం కదన్నయ్య. అన్నయ్య, నోట్లో నుంచి రక్తం వస్తుంది. బావా, ఎందుకు నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదు నాగవల్లి, నా చెల్లి పుట్టినరోజు వేడుకని ఇంత ఘనంగా జరిపించారు కదా, ఆనందం తట్టుకోలేక నవ్వానంతే. నువ్వు కేక్ కట్ చేసివా?
ఏయ్ ఎవరయ్యా నువ్వు ఇలా వచ్చావేంటి? విషెస్ తర్వాత చెప్పొచ్చు. కేక్ నేలపాలు చేసావేంటయ్యా? ముందు నీ మొహం చూపించవయ్యా. నేనెవరంటే నేనేనండి వెంకటపతిరాజుని. మీరేంటండి ఇలా వచ్చారు? ఎంత కంగారు పడ్డామో తెలుసా? కొంప ముంచావు కదా వెంకటపతిరాజు. కరెక్ట్గా కేక్ నోట్లో పెట్టుకునే టైంలో వచ్చి ప్లాన్ అంతా చిచి ప్రోగ్రామ్ అంతా పాడు చేసావు. సారీ అండి, అందరినీ సర్ప్రైజ్ చేయాలనుకుని ఇలా వచ్చాను. అంతలోనే ఇలా జరిగిపోయింది. సర్ప్రైజ్ కాదయ్యా, కేక్ కింద పడేసి మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు. కేక్ ఏముందిలేండి, ఇంకొకటైనా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ముందు మీరెలా ఫీల్ అయ్యారో అది చెప్పండి. ఈ మాస్క్ ఎలా ఉందో చెప్పండి. శివలి గారు, నాకు మీ అభిప్రాయం ముఖ్యం. నిజం చెప్పాలంటే దొంగ కోళ్ళు పట్టే వాళ్ళలో ఉన్నారు. అదేంటి, బాగానే ప్లాన్ చేశానే. ముఖానికి మాస్క్ వేసుకొస్తే దొంగనే కదా ఎవరైనా అనుకుంటారు. అందరినీ టెన్షన్ పెట్టించారు కదండి. చూసారా చూసారా, గంగాధరం గారు టెన్షన్ పడ్డారు. అంటే శివగారి బర్త్డే రోజున ఇలా జరిగిందని ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు కేక్ ఎలా? మీరేం కంగారు పడకండి. వదిన కోసం నేను కేకు తయారు చేశాను కదా, అది రెడీగా ఉంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల హ్యాపీ బర్త్డే టు యూ. ప్రతి చినుకు తేనేలే, బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో కదిలేలే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే. వదినా, మరి నాకెప్పుడు గిఫ్ట్ ఇస్తావు? ఏం కావాలి? మేనకోడలో మేనల్లుడో నీ ఇష్టం. నా చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఆలోచిద్దాం శివ. అంతవరకు ఇలాంటివి ఆశించకు, చెప్తున్నా. నేను నా చెల్లెల మీద ప్రేమతో అంటే నువ్వు వెటకారం చేస్తావా? చెప్తా నీ సంగతి. నిన్ను అయ్యో బాబా, బాబా, వద్దు బాబా. బాబా, వద్దు బాబా. నిన్ను బాబా, వీళ్ళు నీకు చెల్లెళ్ళైతే నాకు బిడ్డలు అనుకున్నాను. అంతే చాలు కదా బావా. ఎక్కడో కథల్లో చదివాను, ఉదయంలో ఆడపడుచులతో ఎంతో ఆప్యాయంగా ఉంటారని. ఇప్పుడు నా కళ్ళతో చూస్తున్నాను. అందుకే అడుగుతున్నాను, ఇలాంటి కుటుంబంలోకి నన్ను చేర్చుకోండి గంగాధరం గారు. ఇది సందర్భం కాదండి. ఇప్పుడు ఆ విషయాల గురించి మాట్లాడద్దు. ఆ, సరే,
సెలబ్రేషన్ అంతా సందడిగా జరిగింది కదా, ఆకలేస్తుంది. భోజనం చేద్దాం పదండి. పదండి. అయ్యో ఛ, ఆఖరి క్షణంలో ఆ పశువుల డాక్టర్ వచ్చి ప్లాన్ అంతా పాడు చేశాడు. అమృత, ఇదొక్క ముద్ద ఆహాహా. తిను. తిను. కొంచెం ఆగు బావా, వదినకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి. అదేదో ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది కదా, చాటింగ్ చేయడం అవసరమా? బడికి వెళ్ళని నాకు నా పేరు రాయడమే కష్టంగా ఉండేది. అలాంటిది నువ్వు ఉత్తరం రాసేలా చదువు నేర్పించావు కదా బావా, అది మా వదిన వాళ్ళకి తెలియాలని చాట్ చేస్తున్నాను. తెలివి ఎక్కువైన సమస్యే, తక్కువైన సమస్య అంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు ఇవేవీ తెలియక నాతో మాట్లాడుకుంటూ ఉండేదానివి. ఇప్పుడు ఫోన్లో బిజీ అవుతున్నావు. నీ దగ్గరకొచ్చాక ఇలా చాటింగ్ చేస్తుంటే శివ వదినకి చాలా సంతోషంగా ఉందంట బావా. నాకు మాత్రం నువ్వు కడుపు నిండా తిని పుష్టిగా ఉంటేనే సంతోషంగా ఉంటుంది. ఇదిగో తిను. వద్దు బావా. నా బుజ్జి కదూ, ఒక్క ముద్ద, ఈ ఒక్క ముద్ద. పాపాయత్త, ఏం చేస్తున్నావు? నువ్వు గోరు ముద్దలు తినిపించి దాన్ని పుష్టిగా తయారు చేస్తే మేమంతా ముష్టెత్తుకుని తిరగాల్సిన నలుడు. ఏం మాట్లాడుతున్నావు అత్త? మీరెందుకు ముష్టెత్తుకుంటారు? నువ్వు దాన్ని తల మీద పెట్టుకుని ఊరేగుతా ఉంటే ఊర్లో మాకు ముష్టెత్తుకోవడం తప్ప వేరే మార్గం కనిపించట్లేదు. పని చెయ్యాల్సింది కూర్చుని తింటే ఆస్తులన్నీ పోయి చెప్పల్లో ప్రసాదమే కదా మిగిలేది. చూడు పిన్ని, మా ఆయన నాకు గోరు ముద్దలు తినిపిస్తున్నాడు. నీకు చూడటం ఇష్టం లేకపోతే ఇటువైపు రావద్దు. అంతేకాని అందరికీ వినిపించేలా గోలు చేస్తున్నావేంటి? ఓయమోయమోయమోయమోయమో, ఈ రోజు ఇటువైపు రావద్దు అంటా ఉండది, రేపు ఇంట్లో నుండి వెళ్ళిపో అంటది. అవునులే, పెళ్ళాలు చెప్పినట్టల్లా తోక ఊపుకుంటూ పనులు చేస్తే మాటలు ఇలా కాకుండా ఎలా వస్తాయి? ఏమైందమ్మా? ఈవిడ గారు సిన్నల్లుడితో సరస విరసంలో మునిగిపోతుందంటన్నాయ్. అప్పుడు మనం ఆ దరిదాపుల్లోకి రాకూడదంట. పాపాయ్ పిన్ని, నేను అలా ఇప్పుడు చెప్పాను. నువ్వు ఎట్టా చెప్పినా అర్థం ఇదే కదా అమ్మాయి వస్తుంది. పాపయ్యత్త, ఇలా లేనిపోనివి చెప్తే పాపాలు చుట్టుకుంటాయి. ఈరోజు శివ బర్త్డే అని ఫోన్లో తనకి మెసేజ్ చేసింది. అందుకే 2 ముద్దలు కలిపి అన్నం తినిపించాను. దానికి ఇంత రాద్దంతం చేస్తావనుకోలేదు. ఈ రోజు శివకి మెసేజ్ చేసింది, రేపు శ్రీవల్లికి ఇంకేదో చేస్తుంది. ఇట్ట రాత్రి పగలు ఫోన్లో మునిగిపోతే అంట్లు ఎవరు తోవాలా, బట్టలు ఎవరు ఉతకాలా? పోనీ నీ పెళ్ళం సేరు నువ్వు ఉతుకుతావా చెప్పు? అట్ట అడగొద్దు సెల్లమ్మ. పౌరుషానికి పోయి ఉతుకుతాను అంటే అప్పుడు పోయేది మన పరువే. పెళ్ళానికి సాయంగా ఉంటే మంచివాడని పేరొస్తుంది గాని పరువెదుకుపోతుందండి. ఏంది తిరుపతి, నా శాత ఉతికించాలని ప్లాన్ చేస్తుండవా ఏంది? మేము అలాంటి వాళ్ళమే అయితే మీ ఆటలు సాగేవి కావు. ఏంది? ఏం లేదులేండి, ఇంట్లో పనేదైనా ఉంటే మేం చూసుకుంటాం. పాపాయమ్మ అన్ని విషయాల్లో తలదూచి బీపీ తెచ్చుకోకుండా ఉంటే మంచిది. చూడొదినాయ్, నీ పెద్ద కోడలు ఎల్లడమే కాక పెద్దల్లుని కూడా తీసుకుపోయింది. బీపీ కాదుదినా, ఇంకొకరికైతే గుండెపోటు వచ్చుండేది. మా అన్నయ్యది గట్టి ప్రాణం కాబట్టి తట్టుకున్నాడు. అయినా నాగవల్లి డెలివరీకి వెళ్ళింది. మొదటి కాన్పు ఎవరైనా పుట్టింట్లోనే జరిపిస్తారు, అందులో తప్పు లేదు. నువ్వేదో జరిగిపోతుందనేసి అందరినీ తప్పుడు దృష్టితో చూస్తున్నావు. అది తగ్గించుకుంటే నీకే మంచిది. ఇలా అందరినీ విసిగిస్తూ ఇన్ని రోజులు అన్నయ్య ఉండేవాడు. ఇప్పుడు అత్త తయారైంది. మరి
మీ నాన్న గురించి ఏమంటావు వీర్రాజు? మనమే మనసు మార్చుకొని వెళ్ళిపోవాలి కానీ ఆయన మాత్రం మారేలా లేడు. వీర్రాజు ఎప్పటి నుంచో మీరు చేసేది తప్పు అంటున్నాడు. ఇప్పుడు దేవా కూడా వీర్రాజులాగే మారిపోయాడు. ఎప్పటికైనా మంచి గెలుస్తుందని తెలుసుకొని మీరు కూడా మంచి వాళ్ళలా మారిపోండి. ఇదే మీ భార్యగా నేను ఇచ్చే సలహా. ఏందన్నాయి మన పరిస్థితి? ఇట్లాంటి స్వచ్ఛ సలహాలు వినాల్సిందేనా? ఇప్పుడే మారిపో అంటుందంటే రేపు పాప పుట్టాక ఈ ఇంటిని గంగ ఇల్లుగా మార్చినా ఆశ్చర్యం లేదన్నాయ్. అట్ట జరగనివ్వని సెల్లెమ్మ. నా ఇల్లు నా చేతుల్లో నుండి జారిపోకుండా జాగ్రత్త పడతాను. ఏంటి మొహం అలా పెట్టావు? పడుకోవా? ఏం లేదులే బావా, నువ్వు హ్యాపీగా పడుకో. లేదంటే మంచి మంచి కలలు మిస్ అవుతావు కదా. కలలేంటి? పిచ్చా నీకు? ఆ కుమ్మతో చేసిన కేక్ తిని నాకేమైనా పిచ్చి పట్టింది అనుకుంటున్నావా? నేను బాగానే ఉన్నాను. బాగుంటే వచ్చి పడుకోకుండా ఏదేదో మాట్లాడతావెందుకు? నాకు బాధగా ఉంది, ఇలా మాట్లాడుతున్నాను. నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, గురుకు పెట్టి బాగా నిద్రపో. ఏమైంది నీకు? ఇప్పటిదాకా బానే ఉన్నావు కదా, ఇప్పుడేంటి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి కింద పడుకోవాలని చూస్తున్నావు? ఆ నేనేం పిచ్చిదానిలా ప్రవర్తించట్లేదు బావా. ఇన్నాళ్ళు పిచ్చిదానిలా నీ వెంట పడ్డాను. ఈరోజు అర్థమైంది ఈయన గారికి నా మీద ఎంత ప్రేమ ఉందో. ఏయ్, విషయం ఏంటో చెప్పకుండా నీలో నువ్వే బాధపడితే ఎలా అర్థమవుతుంది? హా? చూడండమ్మా ఎలా అడుగుతున్నాడు. పెళ్ళాం పుట్టినరోజు నాడు గిఫ్ట్ తీసుకురావడం తెలీదు కానీ కోప్పడటం మాత్రం బాగా తెలుసు. అదా విషయం. హా? ఎంత తేలిగ్గా తీసుకుంటున్నావు బావా. కట్టుకున్న భర్త భార్య పుట్టినరోజు గిఫ్ట్ తీసుకురాకపోతే ఎంత పెద్ద నేరమో తెలుసా? ఊరికి పెద్ద సర్పంచ్ అంట. నీకోసం గిఫ్ట్ తెచ్చాను శివ, హా? ఇవ్వడం మర్చిపోయానంతే. పోనీ ఇప్పుడు ఇవ్వు బావా, సంతోషపడతాను. హ్మ్, ఇంతకీ నా కోసం ఏం తెచ్చావు? గాజులు. ఏంటి, నా కోసం గాజులు కొన్నావా? హ్మ్, ఎస్. థ్యాంక్ యూ సో మచ్ బాబా. ఏయ్, ఆగు, ముందు చూడు. గిఫ్ట్ తీసుకొచ్చి చేతికివ్వాలి కానీ ఇలా కారణాలు చెప్పకూడదు బావా. ఎవరికి తెలుసు నువ్వు నిజంగానే గాజులు తీసుకొచ్చావు అని. ఇలా పగిలిపోయిన గాజులు చూపించి తప్పించుకుంటున్నావా? నీకు అబద్ధం చెప్పేలా కనిపిస్తున్నానా? పెళ్ళాం ముందు అబద్ధం చెప్పేవాళ్లాగే కనిపిస్తున్నావు. హేయ్, వసపిట్టలా అలా అరుస్తూ ఉండకు. వచ్చి పడుకో, డ్యూటీకి వెళ్ళాలి కదా. ఆ ఇలాంటివి బాగానే చెప్తావు, చేయాల్సినవి మాత్రం గాలికి వదిలేస్తావు. ఏం చేయాలి? గిఫ్ట్ తీసుకురావాలి, ఏదైనా పొరపాటు జరిగితే పెళ్ళాన్ని ఓదార్చాలి. ఓదారుస్తున్నాను, వచ్చి పడుకో. హా? దేవుడా, ప్రపంచంలో ఎవరైనా ఇలా ఓదారుస్తారా? మరి ఎలా ఓదార్చాలి?
హే, ఏంటిదంతా? నువ్వు భర్తవయ్యా, భార్యని ఎలా ఓదార్చాలో నేర్పిస్తున్నాను. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఇక్కడ పడుకోవాలనిపిస్తే పడుకో, లేదంటే నీ ఇష్టం. నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇదేంటి నీ ఇష్టం అంటాడు, ఏమీ చేయనివ్వడు. దూరంగా ఉండటం నా వల్ల కాదు బాబు. హే, హే, పైకిలే. మ్హూ, నేను లేవను. నీకేం కావాలి? ముద్దే కదా. హా